నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. పాఠశాల రాపూరు పాఠశాల విద్యార్థి తల్లి తండ్రినైన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఇస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో నిరంతరం పాల్గొని అంకిత భావం ఉపాధ్యాయులకు సహకరిస్తారని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నారు. ఒక్క పాట మా పిల్లలు రెడీగా ఉంటాయి. ఒకే ఒక చరణం. గిరిజన అభివృద్ధి సంస్థ నుంచి అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ గారు అయినటువంటి శాంతకుమారి మేడం గారిని కూడా నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మేడం మేడం గారిని కూడా నేను ఆహ్వానిస్తున్నాను. వారి ఉన్నటువంటి మంత్రులు గారు మీకు అందరికీ తెలుసు కదా, మీరంటే మన పాఠశాల అంటే ఎంతో ఎంతో ఎంతో. ప్రతి తల్లిదండ్రులకు నా నమస్కారములు. అలాగే మన స్కూల్ని ప్రేమించి వచ్చినటువంటి ఆహ్వానించున్నాము. ఈ ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ సమావేశానికి హాజరైనారు. ఈ కాలేజీ ప్రిన్సిపల్ గారు ఎంతో నైపుణ్యంతో కాలేజీలో పిల్లల్ని బాగా చదివించి మంచి మార్కులతో వాళ్ళు ఉత్తీర్ణులు చేస్తున్నారు. ఈ సమావేశం మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కాబట్టి ఈ సమావేశానికి ప్రతి ఒక్క మండలంలో ఉన్న 78 స్కూల్స్కు నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్కూల్కి ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము. కాబట్టి ఈ నోడల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంతా శానిటేషన్ కానీ, ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు కానీ, పిల్లలు తల్లుల ఆహ్వానాలు కానీ, మరియు కళాత్మకమైన వారి నృత్య ప్రదర్శనలు కానీ అన్నీ కూడా చేస్తున్నారు. దానికంతా మన మండల పరిషత్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా నేను ఇక్కడ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశము ఇక్కడ సక్రమంగా జరుగుతూ ఉన్నది. అధికారులు అతిథులు ఇచ్చేసి ఉన్నారు. నోడల్ ఆఫీసర్ గారు, ఎండిఓ గారు, సర్పంచి గారు, ఇంకా ఇతర అధికారులు మా పాఠశాలను ఇచ్చేసి ఉన్నారు. ఇక్కడ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 195 మంది విద్యార్థులు చదువుకొంచున్నారు. అందరూ కూడా ఎస్టీ విద్యార్థులే ఉన్నారు. 8 మంది ఉపాధ్యాయులు, ఆఫీస్ స్టాఫ్, కిచెన్ స్టాఫ్ మా పాఠశాలలో ఉన్నారు. రెసిడెన్షియల్ ప్యాటర్న్లో నడపబడుచున్నటువంటి ఈ పాఠశాలకు ప్రభుత్వం వారు అనేకమైన మౌలిక సదుపాయాలను ఇచ్చి పాఠశాల విద్యార్థులకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను చేయించి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమము విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, మాకందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని మేము ఆశిస్తూ ఉన్నాము. అందరికీ ధన్యవాదాలు. పాఠశాల పనిచేసింది. అన్ని రోజుల్లో నీ బిడ్డ ఎన్ని రోజులు హాజరయ్యింది కూడా అందులో ఉంది. మీరు దాన్ని చూసినట్లయితే మీ బిడ్డ యొక్క సమగ్ర నివేదిక అందులో మీకు తెలుస్తుంది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్డ్స్ ఇవ్వడంలో కూడా పిల్లలు శారీరకంగా మరియు మానసికంగా ఎదుగుదల ప్లస్ మార్కుల యొక్క ప్రగతి, మీ బిడ్డ యొక్క అభివృద్ధి అంతా తల్లిదండ్రులకు తెలియచేయాలన్న సదుద్దేశంతో ఈ హోలిస్టిక్ కార్డ్స్ను కూడా ప్రభుత్వమే మంజూరు చేయడం జరిగింది. అవి మీ అందరికి ఇచ్చున్నాము. మీ పిల్లల్ని అడిగి తెలుసుకోండి వాటి గురించి. అదేవిధంగా మీకు ఇన్విటేషన్స్ తయారు చేశారు పిల్లలు, చూసారా ఒకసారి కార్డ్స్.
చూసారమ్మా, మనము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు టీవీల్లోనో లేదంటే ఎవరన్నా బొమ్మలు వేస్తే చూసి అబ్బా భలే వేశారని ఆనందిస్తుంటాం. కానీ మీ బిడ్డ, నీ బిడ్డ ఎంత చక్కగా వేశారో చూసారా? డ్రాయింగ్ మీకు ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు, చూసారమ్మా? ఒక్కసారి అందరూ ఎత్తి చూపించండి, ఆ కార్డ్స్ పైకి ఎత్తి చూపించాలి, అందరూ ఎత్తి చూపించాలి. చూసారా లేదా? ఎంత చక్కగా అంటే మన బిడ్డల్లో నైపుణ్యాలు అనేటివి ఏం లేకుండా లేదు. చక్కగా వాళ్ళని ఎలా తీర్చిదిద్దగలిగితే అలా చక్కగా తీర్చిదిద్దే స్వభావము వాళ్ళలో ఉంది. వాళ్ళని మనము మంచి వైపు నడిపించాలి. ముఖ్యంగా నేను ఆడపిల్లల తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను చెప్పగలిగేది ఏంటంటే, ముఖ్యంగా మన గిరిజన తల్లిదండ్రులకి 10వ తరగతి అయిపోగానే వాడు పాస్ అవని ఫెయిల్ అవని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అడిగారు, అమ్మాయిని అటు పంపించేస్తే మన బాధ్యత తీరిపోద్ది, 2 చేతులు కడుక్కునేస్తాం, అయిపోయిందా? లేకపోతే మన నెత్తి మీద కుంపటని మీరు అనుకుంటారు. కానీ ఆడబిడ్డలు మన పాలిట లక్ష్మీదేవులు అనే సంగతి మీరు మర్చిపోతున్నారు. వాళ్ళని కష్టపడి చదివించండి. మీరేం కష్టపడక్కర్లేదు. ప్రభుత్వం వాళ్ళకి అన్ని సదుపాయాలు అమర్చి ఉంది. ఫ్రీ ఎడ్యుకేషన్, ఉచిత విద్యని ఇస్తున్నారు. కాబట్టి ఆడబిడ్డల్ని చదివించండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు చదివించి వాళ్ళకి ఆ ఉద్యోగం సంపాదించేంత వరకు మీరు ఆ బిడ్డల్ని చదివించండి. రేపు వాళ్ళే మిమ్మల్ని చూసేది. కొడుకులు చూస్తారో చూడరో అది మీకే వదిలేస్తున్నాను. ఆడబిడ్డల్ని మాత్రం చక్కగా చదివించండి. ఒక ఉద్యోగం వచ్చేంత వరకు ఆ బిడ్డల్ని చదివించండి. తొందరపడి మీరు మాత్రం బాల్య వివాహాలు అయితే చేయొద్దండి. ఇంతకు ముందు 18 సంవత్సరాల అబ్బాయికి 21 సంవత్సరం అమ్మాయికి వస్తే పెళ్లి చేయండి అని గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు అది కూడా మారిపోయింది. రీసెంట్ సర్వే ప్రకారము 19 సంవత్సరాల అబ్బాయికి ఉండాలి, 19 సంవత్సరాలు. ఒకటి మీకు ముఖ్యంగా నేను చెప్పేది, ఆడబిడ్డలకి ఇప్పుడల్లా పెళ్లి చేయకండి అమ్మా. వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఎదుర్కొనే స్థితి వాళ్ళకు ఉంటుంది. ఇంకొకటి, వాళ్ళకి పూర్తి అవయవాలు ఫామ్ అవ్వాలంటే 21 సంవత్సరం దాకా వాళ్ళ అవయవాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది జరుగుతుంది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి పాఠశాలలో కూడాను విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం, అదేవిధంగా మౌలిక వసతులు కూడా మెరుగుపరచడం, ఇది ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని పెద్ద ఎత్తున ఆకర్షించడానికి కూడా ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ లో పిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా తల్లులకైతే ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం, ఈ విధంగా కూడా ఈ మీటింగ్ ని ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 7వ తేదీ మన పిల్లలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అనుసంధానమైన కలయిక కోసం ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం పెట్టారు. కాబట్టి మనం ఏదైనా పిల్లలకు కానీ టీచర్స్ కానీ వాడి తల్లిదండ్రులకు కానీ ఏదైనా ఇక్కడున్న టీచర్స్కి, మేడమ్స్కి, ఇక్కడికి వచ్చిన మేడంకి అందరికీ నా యొక్క నమస్కారాలు, పిల్లలకి నా ఆశీస్సులు. ఈ హాస్టల్లో జాయిన్ అయినాక మా పాప ఇప్పటికి 5 years నుంచి ఉంది ఇక్కడ. మా అమ్మాయికి ఏం ఇబ్బంది లేదు, అమ్మాయి చదువులోనే బాగుంది. అందరూ బాగా చదువుకొని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ హాస్టల్లో అక్కడున్న వసతి కన్నా కూడా ఇక్కడ వసతి బాగుంది. అప్పుడు మేడం వాళ్ళు ఎంత కష్టపడ్డారో, వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో అన్నీ మాకు చెప్పుకున్నారు. ప్రతి విషయాన్ని మాకు షేర్ చేసుకుంటారు మేడం. ఇలాగ షేర్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ప్రతి విషయాన్ని పేరెంట్స్కి ప్రతి విషయాన్ని షేర్ చేయడం అనేది అన్ని హాస్టల్లో నేను చూడలేదు. కానీ ఇక్కడ వరకు చాలా వరకు పర్వాలేదు. అందుకని ప్రతి పిల్లలు బాగా చదువుకొని బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.